100 రోజుల్లోనే 100 క్యాంటీన్లు ఇచ్చిన హామీ ప్రకారం అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించింది ఏపీ సర్కార్. నిన్న చంద్రబాబు ప్రారంభించగా ఇవాళ మరొక 99 క్యాంటీన్లను మంత్రులు ఎమ్మెల్యేలు ప్రారంభిస్తారు. ఏపీలో 5 ఏళ్ల విరామం తర్వాత అన్న క్యాంటీన్లను పునరుద్ధరించారు. రాష్ట్ర వ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అన్న క్యాంటీన్లను ప్రభుత్వం తిరిగి ప్రారంభించింది. సీఎం చంద్రబాబు తన సతీమణి భువనేశ్వరితో కలిసి గుడివాడలో అన్న క్యాంటీన్ను పునరుద్ధరించడంతో పాటు అక్కడే భోజనం కూడా చేశారు. రాష్ట్రంలో మొత్తం 203 అన్న క్యాంటీన్లను అందుబాటులోకి తేవాలని భావిస్తున్న ప్రభుత్వం ఇవాళ మరో 99 క్యాంటీన్లను ప్రారంభించనుంది. మంత్రులు, ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల పరిధిలో క్యాంటీన్లను ప్రారంభిస్తారు. మిగతా క్యాంటీన్లను సెప్టెంబర్ 5 నాటికి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తారు. 2014 నుంచి 2019 మధ్య ఏపీలో 200కు పైగా అన్న క్యాంటీన్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే 2018లో ప్రభుత్వం మారిన తర్వాత అన్న క్యాంటీన్లు మూతపడ్డాయి. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు సర్కార్ ఏర్పాటవడంతో అన్న క్యాంటీన్లు పునః ప్రారంభమవుతున్నాయి. ఈ క్యాంటీన్లలో 15 రూపాయలకే 3 పూటలా ప్రభుత్వం భోజనం పెడుతుంది. 3 పూటలా కలిపి రోజు 1,00,000 మందికి పైగా భోజనం చేస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. మరోవైపు అన్న క్యాంటీన్ల నిర్వహణకు విరాళాలు ఇచ్చేందుకు చాలా మంది ముందుకొస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో దాతల నుంచి విడివిడిగా విరాళాలు సేకరించడం కంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒకే ఖాతా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా అన్న క్యాంటీన్లకు విరాళాలు ఇచ్చే వారి కోసం స్టేట్ బ్యాంక్ ఖాతాను ప్రభుత్వం ప్రారంభించింది.